సినిమా థియేటర్‌లని గుప్పెట పట్టిన వాళ్ళు, సినిమాలని శాసిస్తున్నటువంటి వాళ్ళు ఆ నలుగురు ఎవరు అంటే, ఇప్పటిదాకా 'అల్లు అరవింద్', 'సురేష్ బాబు', 'దిల్ రాజు' అట్లాగే 'సునీల్ నారంగ్' పేర్లొస్తాయి. అయితే ఇప్పుడు ఇందులో నుంచి ఇది మాట్లాడేది మొదటి నుంచి కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళే, పవన్ అభిమానులే. అసలు 'అల్లు అర్జున్' మీద కోపము, 'అల్లు అరవింద్' మీద కోపం కూడా అదే కారణాలు. చివరికి కుటుంబపరమైనటువంటి వివాదాల దాకా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈవెన్ అరెస్ట్ జరిగినటువంటి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకున్నటువంటి సందర్భము చూసాం. అంతటి ఇది ఉంది. అయితే ఇప్పుడు క్రమంగా రూటు మారుతోందా, అది చిరంజీవి జోక్యంతోనా లేకపోతే వీళ్ళ ఆలోచనో తెలియదు. ఇప్పుడు నిన్న తాజాగా కందుల దుర్గేష్ సూచనల మేరకే ఆయన అనుచరుడిగా పేరున్నటువంటి అత్తి సత్యనారాయణ ఆ నలుగురి పేర్లు బయటపెట్టారు. ఎవరా నలుగురు అంటే అందులో అల్లు అరవింద్ పేరు లేదు. కొత్తగా దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి పేరు వచ్చింది. వాస్తవంగా దిల్ రాజు యాక్టివిటీస్ అతను చూసుకుంటుండొచ్చు. అతని పేరుని తీసుకొచ్చి దిల్ రాజు సోదరుడిని తీసుకొచ్చి అల్లు అరవింద్ని పక్కన పెట్టడం అంటే వీళ్ళ మధ్యన కుటుంబ బాంధవ్యం పెంచుకుంటూ అల్లు అరవింద్ క్లీన్ చిట్ ఇచ్చినట్ట అంటే ఇచ్చినట్టే కనబడుతోంది.